ఇది డైనింగ్ సార్. ఇది స్ట్రైట్ గా అది ఫుల్ ఉంటే ఇలా పంపిస్తారు. ఈ రెండు ఫుల్ ఉన్నాయి, కిందికి పంపిస్తారు. దారి తీసారంటే వెళ్తానికి ఇది దారి దారిలోకి నాగార్జున ఇప్పుడు మెయిన్ పనులు ఏంటంటే కుమ్మరపాలెం గోశాల ఈ రెండు చేస్తే ఈ రెండు ఎలా 27 తారీఖు రెడీగా ఉండమని చెప్పారు. మంత్రి గారు ఉంటారు కాబట్టి, ఈవో ఉంటారు కాబట్టి, కమిషనర్ ఉంటారు, సెక్రటరీ ఉంటారు. వాళ్ళ అమ్మాయి కాబట్టి వాళ్ళ వచ్చినప్పుడు వాళ్ళు పిలిచి క్లోజ్ చేశారు. ఇది కౌంటర్ సార్. ఆ రెండు చక్రాలు పులిహోర ఒకదానికి సార్. ఇంకా రిమైనింగ్ ఒకటంతా మొత్తం సార్ మనకు 24 దసరాలో 80 గ్రాముల ఖర్చులు 25 లక్షలు చేస్తాం. మొన్న 45 లక్షలు. ఈసారి ఒక 10 lakhs ఎక్కువ పెట్టుకోవాలి. 55 లక్షలు చేయాలంటే ఇదొక సెంటరు, ఎగ్జిస్టింగ్ గోదావరి సెంటరు, 3 సెంటర్లో కనెక్ట్ చేసిన అవి రెండు కూడా దసరా భవానీలు కూడా దసరా కానీ పెట్టారు. తర్వాత ఇది పర్మనెంట్ సెంటర్ సార్. అవి తీసేస్తాం. ఇది రేగుల షెడ్ వస్తే చేయొచ్చు. ఇదే పర్మనెంట్ వస్తుంది సార్. ఇంకెప్పుడైనా దసరాలకు అవసరమైతే చేస్తాం. ఇవాళ అమ్మవారి ఆశీస్సులతో అమ్మవారి దేవస్థానానికి సంబంధించిన అన్నప్రసాద కౌంటరు, లబ్ధిపోటు కౌంటర్లు కొత్తగా తయారు కావడానికి సిద్ధంగా ఉన్నాయి. రేపు 21వ తారీఖున మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్నాయి. వాటి పరిస్థితిని అవగాహన చేసుకుని రేపు 21వ తారీఖు సిద్ధంగా ఉండే విధంగా అన్ని చోట్లకి వెళ్ళడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా వచ్చి భక్తులకి సౌకర్యం కలిగే విధంగా సుమారు 26 కోట్లతో అన్నప్రసాద్ కౌంటర్, అంతేకాదు మరొక 26 కోట్లతో లడ్డూ బోర్డు ఇక్కడ నిర్మించడం జరిగింది. అన్నప్రసాద కౌంటర్లో అయితే గంటకు సుమారు అరగంటలో 10,000 మందికి అన్నప్రసాదం సిద్ధమయ్యే విధంగా కిచెన్ని రెడీ చేయడానికి తయారు చేస్తున్నారు. ఆల్రెడీ ఇస్కాన్ వారితో
అవకాశం తీసుకోవడం జరుగుతుంది. తిరుమలలో ఏ విధంగా ఉందో హైజెనిక్ కిచెన్ ఆ విధంగా అమ్మవారి సైడ్ కూడా హైజెనిక్ కిచెన్ ఏర్పాటు చేయడానికి కోర్టు కానీ ఈవో గారు కానీ అందరూ కూడా నిశ్చయించారు. గవర్నమెంట్ కానీ చూస్తే కోల్డ్ స్టోరేజ్ కానీ అన్ని అత్యాధునిక వస్తువులు కూడా ఈ అన్నప్రసాద ఉన్నాయి. తప్పకుండా అమ్మవారికి దర్శనానికి వచ్చే భక్తులు అందరూ కూడా ఎటువంటి ఆటంకాలు జరగకుండా అందరికీ అన్నప్రసాదం సరిపడే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇక లడ్డూ బోర్డు కూడా మనం చూస్తే సుమారు గంటకి 60,000 లడ్డూలు వచ్చే విధంగా కిచెన్ రెడీ చేస్తున్నారు. భక్తులకు ఎటువంటి అవసరం కాకుండా మొదటి 2 అంతస్తుల్లోనూ కూడా లడ్డూ కౌంటర్లు, టోకెన్ కౌంటర్లు ఏర్పాటు చేసి ఎంత దసరాకి ఎంత ఒత్తిడి ఉన్నా తట్టుకునే విధంగా ఈ 2 భవనాలు కట్టడం జరిగింది. రేపు 21వ తారీఖు మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభం కాబోయే మొత్తం పరిశీలించడం జరిగింది. ఆల్మోస్ట్ సిద్ధమవడానికి రెడీగా ఉన్నాయి. ఇంకా బ్యాలెన్స్ పనులు ఉన్నా కూడా ఏదున్నా కూడా దసరా 20 రోజుల ముందుగా అన్నీ సిద్ధమయ్యే విధంగా కృషి చేస్తున్నారు. తప్పకుండా చైర్మన్ గారికి, బోర్డు మెంబర్లకి, అంతేకాకుండా ఈఓ గారికి, సిబ్బందికి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్, ధన్యవాదాలు.